జాగో తెలంగాణ కుట్రదారులు మళ్లీ బయలుదేరారు. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రాన్ని రాకుండా అడ్డుపడ్డ చంద్రబాబు నాయుడు మళ్లీ మన నీళ్లను దోచుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. జాగో తెలంగాణ వారి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. నాడు తెలంగాణ పోరాటంలో తెలంగాణ రాష్ట్రానికి అడుగడుగునా అడ్డం పడ్డాడు చంద్రబాబు నాయుడు. తెలంగాణ వచ్చాక తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేశాడు చంద్రబాబు నాయుడు. మన ప్రాంత ప్రజల రైతుల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కడితే కేంద్రానికి ఫిర్యాదులు చేసి అడ్డుకోవాలని చూశాడు చంద్రబాబు నాయుడు. మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి దోస్తీతో మళ్ళీ తెలంగాణ నీళ్లను ఎత్తుకెళ్లేందుకు కుట్ర పన్నుతున్నాడు. రేవంత్ రెడ్డి వాళ్ళ సంకల దూరిండు. మనకు కేసీఆర్ గారు ఉన్నారు. కేసీఆర్ గారు వారి కుట్రలను పసిగట్టి మరో పోరాటానికి సిద్ధమయ్యారు. ఈ సోయిలేని ముఖ్యమంత్రి తెలంగాణ నీళ్లను ఎత్తుకపోతుంటే బీఆర్ఎస్ పార్టీ తట్టి లేపితే తప్ప ముళ్ళుగరతో పొడిస్తే తప్ప సోయి రాలేదు. ఈ సోయి తప్పిన ముఖ్యమంత్రికి, సోయి తప్పిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాలి. తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. కేసీఆర్ నాయకత్వమే లేకుంటే ఎలా ఉంటుందో ఒకసారి అర్థమవుతుందా? మన నీళ్లను తరలించకపోతుంటే నోరు మూసుకుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ నాయకులు కనీస స్పందన లేదు. నాడు తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాల కోసమే పోరాటం జరిగింది. తెలంగాణ ప్రజలను ఏకం చేసి నీళ్లను, నిధులను మన తెలంగాణకు రావాలని పోరాడి తెలంగాణ సాధించిన అనంతరం కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టులు కట్టి తెలంగాణ ప్రజలకు నీళ్లు ఇచ్చిండు కేసీఆర్. కానీ నేడు చంద్రబాబు గురుదక్షిణ కోసం కాళేశ్వరం ప్రాజెక్టును విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతుంది. తెలంగాణ నీళ్లను ఏపీకి తరలించే కుట్ర జరుగుతుంది. ఈ కుట్రను సహిస్తూ కూర్చుందామా? కేసీఆర్ నాయకత్వానికి వెన్నంటి నిలబడ్డామా? కేసీఆర్ గారు జలాల కోసం మళ్లీ పోరాటానికి సిద్ధమయ్యారు. తెలంగాణ నీళ్లను తరలించకపోతున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు మళ్లీ సిద్ధమయ్యారు. ప్రజలంతా కేసీఆర్ నాయకత్వంలో మరో ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా కేసీఆర్ గారు మన నీళ్లను సాధిస్తారు. మన చంద్రబాబుకు బుద్ధి చెప్తారు. సోయలేని ప్రభుత్వానికి సైతం మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే తెలంగాణ కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష. వారి వెంట పోరాడదాం. జై తెలంగాణ.